ఇకనైనా తెలంగాణ ప్రజలను అవమానించడం మానుకోవాలని విమలక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేబీఆర్ పార్క్ వద్ద గల కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ ద్రోహి అని ఆమె నిందించారు. తెలంగాణ బిడ్డల రక్తాన్ని కళ్ళజూసిన నాయకుల విగ్రహాలను తెలంగాణ ప్రాంతంలో పెడితే తెలంగాణ ప్రజలు ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన నాయకుడి విగ్రహాన్ని చూసి జీర్ణించుకోలేక కోపం కసిలో భాగంగానే విగ్రహాన్ని కూలగొట్టడం జరిగిందన్నారు. ఆమెపై కేసు నమోదు కావడంతో విచారించిన కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. విమలక్క అరెస్టుపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఒకటి ఇవాళ ఈ మీటింగ్ కు హాజరైన మేమందరం పిడమర్తి రవి, రాజారాం గాని, జేఏసీ అందరం గాని ఇవాళ విమలక్క అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆల్రెడీ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా కూడా నిర్వహించారు. ఈ విమలక్క అరెస్ట్ అనేది కేవలము ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ఉద్యమం పట్ల గతంలో అనుసరించిన వైఖరినే, అంటే ఈ ఉద్యమాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా చూసే వైఖరినే కొనసాగిస్తుందనడానికి ఇది ఇవాళ జరిగినటువంటి అరెస్టు ఒక సంకేతంగానే మేము చూస్తా ఉన్నాం. ఈ దృక్పథాన్నే విడనాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ మేము కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్నాం. ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోతున్నాం. సాయంత్రం అవసరమైతే ఇవాళ మరి హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి మేము ఈ విషయము మాట్లాడాం. TV11 న్యూస్ హైదరాబాద్.